పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. కారం ఇందులో తక్కువగానే పడుతుంది. కొంతమంది చారులో కారం తక్కువ వేసి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తారు, కలర్ బాగుంటుందని చెప్పేసి. పచ్చిమిర్చి కొన్ని ఘాటుగా ఉంటాయండి, చెప్పలేము. అందుకని 2 ఈక్వల్గా వేస్తాను నేను. ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపి ముందుగానే ఉడకబెట్టి వండించుకున్న పప్పులో వాటర్ కలిపి తాలింపులో వేయాలి. పెసరపప్పు చారు చిక్కగా ఉండే కన్నా పలచగా ఉంటే బాగుంటాయండి. ఈ పెసరపప్పు చారు అన్నంలోనే కాకుండా బౌల్లో పోసుకుని సూప్లా కూడా తాగొచ్చండి, అంత బాగుంటాయి. ఇందులో ఏ విధమైన చారుపళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు. సరిపడా వాటర్ పోసుకుని ఉల్లిపాయ ముక్క ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఉల్లిపాయ ముక్క తాలింపులో కంప్లీట్గా ఉడకలేదు కాబట్టి ఇప్పుడు చారులోనే ఉడుకుతుంది. ఈ పెసరపప్పు చారు కాగడానికి టైం కూడా ఎక్కువ పట్టదు. ఒక్కసారి పొంగు వచ్చేంత వరకు ఫ్లేమ్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, చారు చక్కగా మరిగాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్క ఉడికింది లేదో చూసుకొని, ఉడకలేదనుకోండి ఒక 2 నిమిషాలు ఉండొచ్చండి. ఉడికితే కనుక స్టవ్ ఆఫ్ చేసి తాలింపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్క ఉడికింది లేదో చూపిస్తాను చూడండి. మరీ మెత్తగా తేగుల్లాగా అవ్వాల్సిన అవసరం లేదు. మనం చేతితో